తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కొవ్వూరు లిటరరీ క్లబ్లో సమావేశమైన జవహర్ వ్యతిరేక వర్గం నేతలు జవహర్ వద్దు అంటూ నినాదాలు చేశారు. గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జవహర్ వద్దు అంటూ టీడీపీ నేతలు తీర్మానం చేశారు. జవహర్కి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. కొవ్వూరు టీడీపీ టికెట్ తనదేనంటూ జవహర్ ప్రచారం చేసుకుంటున్నారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ రాజుని పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. ఏం జరుగుతోంది టీడీపీలో? ఈ వర్గ విభేదాలకు కారణం ఏంటి? చెప్పండి రాజు, ఏం జరుగుతోంది? ప్రస్తుతం చూస్తున్నాం మరొకసారి వర్గ విభేదాలు. మొదటి నుంచి కూడా కొంత జవహర్ వ్యవహార శైలి పైన వ్యతిరేకంగానే కనబడుతున్నారు చాలా మంది టీడీపీ వాళ్ళు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు చూడవచ్చు, కొవ్వూరు టీడీపీలో కూడా వర్గ విభేదాలు బొగ్గుమన్నాయని చెప్పొచ్చు. జవహర్ కి సంబంధించినటువంటి రాజమండ్రి పార్లమెంట్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జవహర్ కూడా కొవ్వూరుకు సంబంధించి గతంలో కూడా పోటీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలకు సంబంధించినటువంటి ఆజ్యం పోసినటువంటి జవహర్ మరోసారి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా 2024లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే తరంలో జవహర్ నియోజకవర్గంలో రావడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జవహర్ వ్యతిరేక వర్గం ఉందో ఆ వర్గం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేఎస్ జవహర్ వద్దు, టీడీపీ ముద్దంటూ కూడా వారంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసినట్టు, ర్యాలీ కూడా చేసినట్టు కూడా కనబడుతుంది. కొవ్వూరులోని రిటరీ క్లబ్ సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం కూడా గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించినటువంటి జవహర్ తమ నియోజకవర్గానికి వద్దంటూ కూడా వారు కూడా ఒక తీర్మానాన్ని కూడా చేశారు. ఏదైతే అసత్య ప్రచారం చేస్తున్నాడో జవహర్ సంబంధించి నియోజకవర్గంలో టికెట్ తనకే వచ్చిందంటూ కూడా ప్రచారం చేస్తున్నాడు. తానైతే జవహర్ తమ నియోజకవర్గానికి రావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటారు. జవహర్ స్థానంలో ఎవరు వచ్చినా కానీ నియోజకవర్గంలో తాము స్వాగతిస్తామంటూ కూడా వారు కూడా స్పష్టంగా కనబడుతుంది. 2 రోజుల క్రితం కూడా జవహర్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో పలు గ్రామాల్లో కూడా జవహర్ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడంతో అక్కడ ఉన్నటువంటి వర్గం కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూడా మహాటంగానే ప్రెస్ మీట్లు పెట్టి జవహర్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎండగట్టారు. అదే తరంలో గతంలో జవహర్ ఇక్కడ చేసినప్పుడు 2 వర్గాలుగా విభజించి తన వర్గానికి సంబంధించి ప్రోత్సహించేలాగా వ్యవహరించారు. ఆ తరుణంలో మళ్ళా జవహర్ ఇక్కడికి వచ్చి వర్గ విభేదాలు రెచ్చగొడుతున్నారని చెప్పని పార్టీ శ్రేణులు కూడా అతనిపై అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. జవహర్ తప్ప ఏ వ్యక్తి వచ్చినా తాము స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి స్పష్టం చేసి కనబడుతుంది. ఓకే రాజు.